కోనసీమ జిల్లా అండి. అంబేద్కర్ ఊర్లో వచ్చాను, మండపేట. మా పాపకి బోన్ క్యాన్సర్ అని ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ మేము చాలా సార్లు వచ్చాం సార్ దగ్గరికి, కానీ సార్ వేరే వాళ్ళ తరపున ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్ వరకు పంపారు. కానీ పాపకి ఆపరేషన్ అవ్వదు, పాపకి 16-15 సంవత్సరాలు వచ్చాక అప్పుడు చెప్తామమ్మా, అప్పటి వరకు పాపకు మేమేం చెప్పలేము అనేసి అన్నారు. కానీ మేము అంటే మరి పాపకి ఇలా ట్రీట్మెంట్ అయితే చేసుకుంటే సిఎంసీకి వెళ్ళండి, సిఎంసీలో మీరు 6 నెలలకు ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చూపించుకోండి అని చెప్పి పంపించారు అక్కడికి నుండి. ఇప్పుడు పాపకి నేను సిఎంసీకి వెళ్ళాలన్నా, పాపకు చూపించుకోవాలన్నా మేము చూపించుకున్న సోమత మాకు లేదు. పాపకి హెల్త్ ఇష్యూ వచ్చింది కండి, చుట్టూ అప్పులు అయిపోయి పాపకి హెల్త్ వల్ల మేమేం చూపించుకోలేకపోతున్నాం. పాపకి 6 నెలలకు ఒకసారి కూడా బ్లడ్ ఎక్కించాలి, పాపకి ఎప్పటికప్పుడు సిఎంసీకి తీసుకెళ్తూ ఉండాలి. మాకు ప్రభుత్వం తరఫున హెల్ప్ కావాలి. మా పాపకు ఫంక్షన్ పెట్టాను, మా ఆయన గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఫంక్షన్ అంటే, కానీ మా ఆయన గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, శానిటైజర్ వర్కరు. మాకు ఫంక్షన్ కూడా శాంక్షన్ అవ్వట్లేదు. మాకు అదైనా శాంక్షన్ చేయండి. మాకు ప్రభుత్వాన్ని కూడా మేము అడిగేదల్లా మేము అది ఒకటండి, మాకు ఇది ఒక్క సహాయం చేయమని అడుగుతున్నాం. పాపకు ఆపరేషన్ కూడా అవ్వదు, ఈ లోపు తన ప్రాణాలు నిలబెట్టుకోండి, బ్లడ్ అది ఎక్కించి హాస్పిటల్కి అది తిప్పాలి. నాకు ఉండేది ఒక్క పాప, కొంచెం నాకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు కలాలి, నేను ప్రతి ఒక్క నాయకులు అడుగుతాను, సార్తో ఒక్కసారి కల్పించండి, సార్తో మాట్లాడతాను. ఎంతమంది దగ్గరికి వెళ్ళి నాకు పని అవ్వట్లేదు సార్, ప్లీజ్ సార్ దయచేసి నాకు సార్ని కలిసేలాగా అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాను. కానీ ఏ ఒక్కరు కూడా మా అర్జీ తీసుకుంటున్నారు తప్ప, మా ప్రాబ్లం వాళ్ళు ఆలకిస్తున్నారు తప్ప నాకు సార్ వరకు రానివ్వట్లేదు. ఒక్కసారి సార్తో మాట్లాడే అవకాశం ఇవ్వండి ప్లీజ్. మాకు ఎవరు కూడా అవకాశం ఇవ్వట్లేదు సార్ వరకు మాట్లాడేలాగా. పైకి పంపించేసిన దగ్గర సంవత్సరం బట్టి నేను తిరుగుతున్నాను సార్ దగ్గరికి. ఎలక్షన్ అయిన కాండి సార్ దగ్గర మాట్లాడాను. సార్కి నాకు ఇది ప్రాబ్లం, మా పాపకు 3 సంవత్సరాలు బట్టి ఈ ప్రాబ్లం ఉంది. నేను అందరి దగ్గరికి తిరుగుతున్నాను. మా ఊరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఆయన అసలు ఏ సహాయం కూడా చేయలేదు. బయట వేరే ఊళ్ళో బట్టి ప్రతిసారి వాళ్ళని అడిగిన సహాయం అడుగుతున్నా కూడా అవుతుందో కూడా నాకు తెలియట్లేదు. కానీ బాధ నాకు లేకుండా పాపకి నాకు ప్రభుత్వం తరపున నెల ఇది సహాయ పెన్షన్ తరపున వస్తే పాపకి ఏమైనా హెల్ప్ అవుతుందని అడుగుతున్నాను సార్. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్ ఒక్కసారి కలాలి సార్, మిమ్మల్ని ఒక్క సహాయం చేయండి సార్ నాకు పాప గురించి సార్, ప్లీజ్ సార్. నేను తిరుగుతున్న వాళ్ళకి కావట్లేదు సార్, తిరగడం కూడా. పాపకు 6 నెలలకు ఒకసారి వెళ్తే 20,000 నుండి అవుతుంది, ఒక్కోసారి అయితే 25 కూడా అవుతుంది. పాపకు పూర్తిగా రికవరీ అవ్వాలంటే ఇంత వేగ చెప్పలేనని చెప్పేశారు. 15 సంవత్సరాలు వచ్చాక ఆపరేషన్ అది కూడా కన్ఫర్మేషన్ చెప్పలేదు. కరెక్ట్ డోనర్ ఉంటేనే చేస్తాము, లేదా మేము చెయ్యమమ్మా చెప్పలేము పాప ఆపరేషన్ గురించి. మీరు అప్పటి వరకు మీరు ఇలా సిఎంసీకి వెళ్తుండు, మందులు అది వాడుకోండి అమ్మా, పాపకి జాగ్రత్తగా చూసుకోండి. పాపకి ఏమైనా తేడా వస్తే మళ్ళీ మీకు ప్రమాదం అమ్మని ముందుకుంటూ చెప్తూ ఉన్నారు వాళ్ళు. కానీ నేను పాపకి ఒక్కటి అసలు జ్వరం వచ్చినా కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి సోమది కూడా నాకు లేదు. నేను ఇంత దూరం వచ్చానంటే నేను ఎవరినో ఒకరిని అడిగి డబ్బులు హెల్ప్ అడుక్కుని వచ్చాను. ఇంత దూరం అలా ప్రతిసారి అలాగే వస్తున్నాను. నేను ఎవరినో ఒకరిని అడిగి అప్పు చేసుకుని వస్తున్నాను, కానీ అప్పు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నేను పాపకు చదివించుకోలేకపోతున్నాను. స్కూల్ పంపడం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నాకు అన్ని విధాలుగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాపకు ఒక హెల్త్ బాగాలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. అందుకే నేను ఈ సహాయం అనేది అడుగుతున్నాను. మాకు పెన్షన్ అయినా శాంక్షన్ చేయండి, అయితే ప్రభుత్వం తరపున ఏదో సహాయం అయినా చెయ్యండి సార్, ప్లీజ్ సార్. మాకు ఒక్కసారి కలండి సార్ పవన్ కళ్యాణ్ సార్. మీరు ఏమో సార్ అందరికి చేస్తున్నారు, అలాగే మాకు కూడా చెయ్యాలని నేను ఆశిస్తున్నాను సార్. చేస్తారని అనుకుంటున్నాను సార్, ఎందుకంటే ఆల్రెడీ పాపకు ఆపరేషన్ వరకు సార్ చేస్తారని అన్నారు సార్, నాకు చెప్పారు. మాకు మేము సార్ని కలలేదు, వేరే హాస్పిటల్ తరపున సార్ తరపున ఫోన్ చేసి మాట్లాడారు. సార్ మీకు ఎంత అయితే అంత ఆపరేషన్ చేయించుకోవడానికి హెల్ప్ చేస్తానన్నారమ్మా, ముందు మీరు ఇలా హైదరాబాద్ వెళ్ళండి అన్నారు. వెళ్ళాం కానీ పక్క నుండి హైదరాబాద్ వెళ్ళాక ఆపరేషన్ అవ్వదని చెప్పి వెనక్కి పంపించారు మాకు. కానీ ఆపరేషన్ ఇంత వేగ అవ్వదు అలాగని చెప్పేసి అవుతుందని కూడా గ్యారంటీ చెప్పట్లేదు మాకు. కానీ పాపకు అప్పుడు వరకైనా పాపకు మేము క్షేమంగా జాగ్రత్తగా చూసుకోవాలి కదా సార్. మాకు ఏ ఆస్తి పాస్తులు కూడా ఏమీ లేవు సార్, మేము అద్దెంట్లో ఉంటున్నాం, పాపకి ఏ ఒకటి చూపించుకోలేకపోతున్నాము. మా ఆయన గారికి వచ్చే శాలరీ కూడా అప్పుడు వాళ్ళకే సరిపోతుంది సార్. మాకు పాపకి హాస్పిటల్ కూడా చూపించడం సోమత మాకు సరిపోవట్లేదు సార్. అందుకని ఇంతవరకు సహాయం ఇంత దూరం వరకు రోజు ప్రతిసారి వస్తున్నాను సార్. నేను మీకు ఒక్కసారి కలిసి మాట్లాడాలని, ఒక్కసారి కలిసి అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. నాకు